పవన్ కళ్యాణ్ నామస్మరణ ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. కానీ అదేంటో గోవిందుడు అందరివాడేలేలో మాత్రం రామ్ చరణ్ కాస్త రూట్ మార్చేశాడు. బాబాయి స్మరణ కాకుండా మరో మెగా హీరోను తలుచుకుంటున్నాడు తన నేస్తం. బావ బన్నీని గోవిందుడిలో బాగా గుర్తు చేసుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. చరణ్ బన్నీ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు బావ మరిదిలే అయినా అన్నదమ్ముల్లాగే ఉంటారు వీళ్ళిద్దరు. అలాగే ఒకరి గురించి ఒకరు ఎప్పుడు పొగుడుకుంటూనే ఉంటారు. ఇందులో చరణ్ కంటే బన్నీ ఓ మెట్టు పైనే ఉంటాడు. రామ్ చరణ్ గురించి ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు ఈ అల్లువారబ్బాయి. ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. మగధీర ఆడియో ఫంక్షన్ లోనే చరణ్ ని ఓ రేంజ్ లో పొగిడేశాడు బన్నీ. ఇక ఆ రోజు నుంచి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని వీలు చిక్కినప్పుడల్లా బయట పెడుతూనే ఉన్నారు చరణ్ అండ్ బన్నీ. వీళ్ళిద్దరి పేరును వాడుకుంటూ ఓ సినిమా బన్నీ అండ్ చరణ్ అనే సినిమాయే వచ్చిందంటే వీళ్ళ రిలేషన్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఎవడంతా అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మదే మదే మదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ చూసినా ఏ వేదికపై చూసినా బన్నీయే రామ్ చరణ్ ని పొగట్టం చూసాం. కానీ గోవిందుడు అందరివాడేలో బన్నీని కూడా చరణ్ బాగా వాడేశాడు. ఇన్నాళ్లకు భావనామస్మరణం చేశాడు. సినిమాలో చరణ్ బన్నీ మధ్య రిలేషన్ ని గుర్తు చేస్తూ ఓ సీన్ తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఇది ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక ఇందులో చరణ్ చెప్పిన దేవుడా డైలాగ్ కూడా ఆకట్టుకుంది. రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే, జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే, రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి, నీ నడుము మడత్తల్లో నన్ను మడత పెట్టావే.